అదే సార్ ఇప్పుడు సంబంధం సార్. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రాదు, వాళ్ళు చెప్పేది ఏంటో సార్, మేము వెళ్ళిపోతాము వాళ్ళని ఎందుకు వదిలేస్తాము, అప్పుడు చెప్తున్నాం సార్, కోఆపరేట్ చేయమంటున్నారు. చేసి 3 రోజుల నుంచి ఉంటే పీస్ఫుల్ జరుగుతుంది. ఇప్పుడు 1 గంట నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళని కంట్రోల్ చేయి. ముందు వాళ్ళని ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు కావాలి నుంచి దాని సంగతి చూడు. మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది మీకు చెప్పడానికి వచ్చాం. నేను వినను, నువ్వు వెళ్ళిపోండి, వెళ్ళిపోతాను సార్. కొత్త మాట ఇస్తావా అంటే ఇల్లీగల్ మైనింగ్ ఆపలేరు. వాళ్ళు వచ్చేసేసి బయట నుంచి రౌడీ బ్యాచ్ చేస్తుంటే వాళ్ళని ఆపలేరు, నన్ను తీసుకోవాలి. మీకు చెప్తున్నాము, దయచేసి కోఆపరేట్ చేయండి. చెయ్యంపో మేము మీకు నచ్చింది చేసుకోవాలి, వెళ్ళిపోతాం. 3 సార్లు మంత్రి నా కాన్స్టిట్యున్సీ వాళ్ళని అరెస్ట్ చేయి, నా మీదకి వచ్చేవాళ్ళని అరెస్ట్ చేయి, తర్వాత మాట్లాడు. వాళ్ళు మీ మీదకి వచ్చారు, మీరు వాళ్ళ మీదకి వచ్చారు కాదు సార్. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఇరు వర్గాలు బయటకు వెళ్ళండి, ప్రాబ్లం లేకుండా కంట్రోల్ చేస్తాము. మీ ఇల్లీగల్ మైనింగ్ గురించి యాక్షన్ తీసుకుంటాము. మీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు సార్. ముందు నేను వచ్చానంటే నేను 3 days సత్యాగ్రహం అనే ఇక్కడ గాంధీ నేర్పించిన బాటలో, ఉప్పు సత్యాగ్రహం బాటలో నేనుండా. 1 రోజుకి 4 కోట్ల దోపిడీని అడ్డుకునేదానికి నేను వచ్చా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సార్, అని చెప్పి చెప్తున్నారు. ఎవరు తెలియడం లేదు, ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందని మాకు కాల్ వచ్చింది. అదే విషయం ఒక రెస్పాన్సిబుల్ హోదాలో మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాము. వెళ్ళిపోండి, ఇరు వర్గాలని కంట్రోల్ చేస్తాం. అందరూ వికెట్ చేయమని అడుగుతున్నాం. చెయ్యము సార్ అంటారు, చేయొద్దండి. యాక్షన్ తీసుకోండి, వెళ్ళిపోతాం. మేము కూర్చుని కంట్రోల్ అంటే